భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఇది యేసయ్యను బట్టి ప్రేమయ్యున్నది. భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి, వారిని కష్టపెట్టకుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఇది యేసయ్యను బట్టి ప్రేమై ఉన్నది. భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి, వారిని ద్వేషించకుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ప్రేమలో సహనం, క్షమలో మాధుర్యం, మనసులు కలిసినదే దేవుని సంకల్పం. కష్టాలలో తోడై కన్నీటిలో ఆదరించాలి. ఒకరికొకరు ప్రేమ గౌరవంతో నిలవాలి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఇది యేసయ్యను బట్టి ప్రేమై ఉన్నది. భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి, వారిని కష్టపెట్టకుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. దేవుని వాక్య వెలుగులో జీవితం నడిపితే ఇంటిలో ప్రార్థన పరలోకములోని ఆనందమే. కలహాల గాలులు సాతానుడై వచ్చిన వేళలో క్రీస్తు కృపతో గెలిచే ప్రేమే నిజమై ఉండెను. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఇది యేసయ్యను బట్టి ప్రేమై ఉన్నది. భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి, వారిని కష్టపెట్టకుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. విధేయతలో ఉన్నదే ఆశీర్వాద మార్గము, ప్రేమలో ఉన్నదే శాంతి సుఖ సౌఖ్యము. దేవుని చిత్తములో కలిసి ఉండుటే బంధము, యేసులో ఎప్పటికీ నిలిచి ఉండుటే పవిత్ర సంబంధము. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఇది యేసయ్యను బట్టి ప్రేమై ఉన్నది. భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి, వారిని కష్టపెట్టకుడి.
ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది.